నమస్తే అమ్మ. మీ పేరు? నా పేరు భ్రమరాంబిక. భ్రమరాంబిక. సో, ఆడవాళ్ళంటే ఇంట్లోనే ఉంటారు. హోమ్ మేకర్స్ వాళ్ళు కొంతమంది జాబులు చేస్తూ ఉంటారు. అయినా సరే కూడా ఆడవాళ్ళకి కొంతమంది సరైన రెస్పెక్ట్ గానీ ఏది ఉండదు. సో, మీ మాటల్లో ఆడవాళ్ళకి ఎలాంటి రెస్పెక్ట్ కోరుకుంటారు ఈ సమాజంలో? ఒకానొకప్పుడు ఆడది అంటే ఒంటింటికే పరిమితం అయిపోయి చాలా అబల కింద ఉండేది. కానీ ఈ రోజుల్లో ఆడది అబల కాదు సబల అని నిరూపించుకుంది. స్త్రీ అంటే శక్తి స్వరూపిణి. ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక సోదరిగా, ఒక కూతురిగా కూడా అందరికీ కూడా అండదండలతో ఉంటోంది. ఒక మగాడి విజయం వెనకాల ఆడది ఉంది కాబట్టే మగాడు విజయం సాధిస్తున్నాడు. ఎందుకంటే ఆడది ప్రతి రంగంలోనూ కూడా అన్ని రకాల కూడా ముందంజ వేసి చదువుకుని అన్ని రకాలుగా కూడా ఈనాడు ప్రతి దాంట్లో కూడాను ఆడది అబల కాదు సబల అని చెప్పి నిరూపించుకుంటోంది. ఈ సమాజంలో ఇప్పుడున్న ఆడవాళ్ళకి సేఫ్టీ అన్నది ఉందంటారా? సేఫ్టీ అనేదమ్మా ఆడది ప్రతి చోట కూడా ప్రతి వాళ్ళకి కూడా సేఫ్టీ ఉండదు. మగాడికైనా ఆడదానికైనా సరే మన హద్దుల్లో మనం ఉండాలి. ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉచిత యోగా చంద్రశేఖర్ సార్ నేర్పిస్తున్నారు. దేనికి అంటే ఒక మహిళ శారీరకంగా మానసికంగా కూడా దృఢంగా తయారవడానికి మహిళలందరినీ ఒక చోట చేర్చి చంద్రశేఖర్ గురువు గారు ఉదయం 5 to 6 క్లాస్ చెప్తున్నారు. మరలా ఆడవాళ్ళందరూ ఖాళీ టైము పనులు అన్నీ అయిపోయి ఫ్రీగా వచ్చి సరదాగా చేసుకునేటట్టుగా సాయంత్రం 4:30 to 5:30 మహిళలందరికీ కూడా యోగా చెప్తున్నారు. దీనివల్ల మహిళల్లో ఉన్నటువంటి అనారోగ్య రుగ్మతలన్నీ పోయి శరీరం దారుఢ్యంగా తయారయ్యి మనోవికాసం కలిగి ఏ ప్రాబ్లం అయినా సరే ఎదుర్కొనే శక్తి యోగా ద్వారా మహిళలకి అందిస్తున్నారు ఉచితంగాను.